అదానీని అమెరికా శిక్షించే విషయంలో ప్రధాని మోదీ నిజాయితీని చాటుకుంటారా అని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు. న్యూయార్క్ కోర్టులో అదానీపై లంచం కేసు నమోదైందని, ఈ కేసును అమెరికా త్వరగా పూర్తి చేయనుందని తెలిపారు. అదానీ కేసు ఏపీలో కూడా ప్రకంపనలు సృష్టించిందన్నారు. దీనిపై అమెరికన్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందా లేక మోదీ దీనికి అడ్డం పడతారా వేచి చూడాలని అన్నారు. మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు, అతనిపైన కేసు అమెరికాలో నమోదైంది. అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కింద పడడంతో ఆడ రాజకీయ ప్రకంపన జరిగింది. మోడీకి అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మోడీకి నిజమైన శిష్యుడిగా అదానీ ఉన్నాడు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం మీదుగా ఒక ప్రకంపన సృష్టించేటట్టు రూట్ కాజు అమెరికా అయిపోయింది. అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలి. మరి అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం పడతాడా, లేకపోతే దీని మీద కలిసి చూస్తుందా లేదు చూడాలి. నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికన్ ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ నిలబడుతుంది. దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది. మోడీ కానీ కుమ్మక్కై అవినీతిని రూపుమాడడానికి ప్రయత్నించగలిగిన తప్ప ఇంకోటి కానీ కాదు. దీన్ని తక్షణం ఈ పరిష్కారం చేయడానికి ఉపయోగపడే ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున రావాలని మేము